మోసపోయే అవకాశం ఉంది. ప్రభువు క్రైస్తవులకు చెప్పాడు. ఎవరికి చెబుతున్నాడు? తన శిష్యులతో చెబుతున్నాడు. తన శిష్యులు 3.5 సంవత్సరాల కాలం పాటు ప్రభుతో తిరిగి, ప్రభువు ఉన్న కాడ, ప్రభువు పండుకున్న కాడ పడుకొని, ప్రభువుతో ఎల్లకాలం ఆయనతో నడిచి 3.5 సంవత్సరాలు ఆయన మాటలన్నీ తూచా తప్పకుండా చెవులకు కదా, చెవు పెట్టి విన్నారు కదా, చెవి యొగ్గి ఆలకించారు. ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశారు. వారితోనే చెబుతున్నాడు ఏమని? మీరు మోసపోకుండా నా రాకడకు రావాలి, నా రాకడలో మీరు నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? మోసపోవద్దు. మరి మోసపోయే అవకాశం ఎక్కడుంది? బోధలో ఉంది. అనేకులైన అబద్ధ బోధకులు మీ మధ్యలోనికి వచ్చి మిమ్మల్ని కలిపి చెలుపుతారు. బోధలో ఉన్న విశ్వాసాన్ని అవిశ్వాసంలోనికి మనల్ని నెట్టేస్తారు. సువార్త ఏది? సువార్త? సత్య సువార్త ఏది?